మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు రాశిలో శని కుజుడు ఉంటూ శుక్రగ్రహము 2వ భావం నుంచి 3వ భావంలోకి ఎంటర్ అవుతుంది. స్వక్షేత్రం స్వక్షేత్రంలో శుక్రుడు 3వ భావంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు శుక్రుడు అక్కడ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కుజుడు కూడా మే 12వ తేదీ నుంచి ఒక 45 రోజుల పాటు ధనస్థానంలోకి వస్తాడు. ఇక రాశిలో శని ఏళ్ళనాడు నడుస్తుంది. దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చెయ్యాలి, మరియు అదేవిధంగా ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మీ జన్మజాతకంలో కూడా శుక్రుడు ఉండేటువంటి స్థితిని బట్టి మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి, ప్రకృతి పరంగా కలిగేటువంటి మార్పులు ఏంటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు 3లో ఉంటున్నాడో కొంత కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. చెప్పాలంటే అది కళా రంగాల్లో ఉండేటువంటి వారితో అనుకోండి, ఫ్యాషన్ రంగాల్లో ఉండే వారితో అనుకోండి, కొంతమంది స్త్రీలతో అనుకోండి. కాకపోతే ఎంతైనా ఈ లగ్నానికి పాపి కాబట్టి ఆ పరిచయాలు ఏమైనా అనవసరంగా మిస్అండర్స్టాండింగ్స్కి, మిస్యూజ్కి కలగనుందేమో అనేటువంటి 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉద్యోగం విషయంలో కూడా మార్పులు, ఉద్యోగం మార్పు రావడం మూలంగా ఉన్న ప్రదేశం మారడం, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శుక్రగ్రహం 3లో ఉన్నందుకు గతంలో జరిగిన కొన్ని ఘర్షణలు ఉంటాయి. ఒక్కొక్కసారి మన టైం బాగుంటే వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది. కొన్నిసార్లు మనం మాట్లాడదామన్నా సెట్ కాదు. కానీ శుక్రుడు ఎప్పుడైతే 3వ స్థానంలోకి వస్తున్నాడో సౌమ్యంగా కూర్చొని కూల్గా మాట్లాడుకుంటే కొన్ని విషయాలు అవి సమసిపోయేటువంటి సమయం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కుజుడు 2వ భావంలోకి వస్తున్నాడు. కుజుడు 2లోకి వస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎవరైనా సరే ఈ ఈ కొన్ని ఎస్ఐ సంబంధించినవి, లేకపోతే పోలీస్ సంబంధించినవి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి వాటికి అనుకూలంగా ఉంటుంది, భూమి మూలంగా అనుకూలత. కాకపోతే 2వ భావంలోకి వెళ్తున్నందుకు, అగ్నితత్వ రాశి అయినందుకు అన్నదమ్ములతోని, కుటుంబ సభ్యులతోని, కొంత భూమి మూలంగా, లేకపోతే కొన్ని ఫ్యాక్టరీకి సంబంధించిన వాటి మూలంగా కొంత ఘర్షణ యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆ యొక్క ఘర్షణ సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి కుజుడు ఎప్పుడైతే మీకు మే 12వ తేదీ నుంచి 2వ భావం ధనభావంలోకి వస్తున్నాడో ధనము, భూమి, ఫ్యాక్టరీస్ కొంత ఘర్షణ అనేటువంటిది ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. మీరు నిత్యము రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఎవరికైనా పర్సనల్ చార్ట్లో శుక్రగ్రహం చాలా ప్రాధాన్యత వహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు. ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మనం చూడండి, ధనం వల్ల సంతోషం రాకపోవచ్చు, కానీ ధనం వల్ల గౌరవం వస్తూ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే జగత్తు మొత్తం ధనం మూలంగానే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మబద్ధంగా ధనం సంపాదించమని శాస్త్రం చెప్పింది. కాకపోతే ఈ ధనానికి కారకుడైనటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుడు ప్రధానంగా మీకు రాశిలో ఉంటే ఏంటి, 12 భావాల్లో ఉంటే ఏమిటి అనేది చూసుకునే ముందు అసలు మీది లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలగాలి. అంటే మీది గురువర్గ లగ్నమా, శనివర్గ లగ్నమా? గురువర్గ లగ్నాలు అంటే ఏమిటి అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఇవి గురువర్గ లగ్నాలుగా చెప్పబడతాయి. మరి శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇక్కడ ఈ గురువర్గ లగ్నాలకు శుక్రుడు పాపవుతాడు, శనివర్గ లగ్నానికి శుభ్రవుతాడు. అయితే ఈ శనివర్గ లగ్నాలకు మాత్రమే మరి ధనం సంపాదిస్తారా శుక్రుడు శుభ్రవుతున్నందుకు, గురువర్గ లగ్నాలకు సంపాదించడం అంటే అలా ఏముండదు. ఎందుకంటే తన సహజంగా సెకండ్ లార్డ్, 2వ అధిపతి బాగుంటే ఎవరికైనా ధనం బాగుంటుంది. 2వ అధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి. అయితే ఇక్కడ గురువర్గ లగ్నాలకి శుక్రుడు వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే స్త్రీ మూలకంగా, ధనం మూలకంగా, కంఫర్ట్స్ మూలంగా, వాహనాల మూలంగా ఇస్తూ ఉంటాడు. అయితే మరలా ఆ శుక్రుడు కనుక కొంత శుభగ్రహాలతో చూడబడ్డ, అంటే అది ఏ రాశుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ ఏ యొక్క రాశిలో ఉంటూ ఇంకో గ్రహం ఏ రాశిలో ఉండే గ్రహంతో చూడబడుతుంది అనే దాన్ని బట్టి అది శుభుడైనా పాపైనా సరే ఆ యొక్క తత్వాలు మారిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం, మీకు ఉదాహరణకి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా అది గురువర్గ లగ్నం అయితేనేమో కొన్ని ఎక్కువ అధిక కంఫర్ట్స్ వల్ల వాళ్ళ దేహం పాడవుతూ ఉంటుంది. అదే కనుక శుక్రుడు మంచివాడు అనుకోండి, మీ లగ్నానికి లగ్జరీ లైఫ్ ఖచ్చితంగా అనుభవిస్తాడు.
ఇక్కడ ఏమవుతుంది, లగ్జరీ వల్ల పాడవడం ఉంటుంది. అంటే ఎప్పుడు సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు, ఎప్పుడు కూర్చొనే ఉంటున్నాడు అనుకోండి, ప్రాబ్లం కదా. అలా కాకుండా కొంచెం ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ దేహానికి మంచి చేస్తాడు శుక్రుడు కనుక శుభుడైతే. అయితే శుక్రుడు ఎప్పుడైనా సరే ధనస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ధనం, సహజంగా శుక్రుడు ధనస్థానంలో ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శుభుడైతే మరింత చక్కగా ధనయోగాన్ని పెంచుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏ ఆధిపత్యం కలిగి ఉండి ఆ ధనస్థానంలో ఉన్నాడో వాటి మూలంగా, అంటే 4వ అధిపతి శుభత్వం వచ్చి 2లో ఉంటే క్రియేటివ్ మూలంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా, వాహన సంబంధంగా మీకు ధనయోగాన్ని అనేటువంటిది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ భావంలో శుక్రుడు ఉన్నాడు. ఉదాహరణకి పాప అయితేనేమో కొంతమంది స్త్రీల పరిచయాల వల్ల ఇబ్బంది వస్తుంది, శుభుడైతే వాళ్ళ వల్లనే కొంత సహకారం ఉంటుంది. సహోదరులతో కొంతవరకు శుభుడైతేనేమో ప్రేమానురాగాలు ఉంటాయి. పాప అయ్యాడు అనుకోండి, కొంతమంది చూడండి, సొంత చెల్లెలే, సొంత అక్కే, లేకపోతే తెలిసిన వాళ్ళే స్త్రీ ఇబ్బంది పెట్టింది, మోసం చేశారంటూ ఉంటారు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. 4వ భావంలో కనుక శుక్రుడు మీకు బాగుంటే ఖచ్చితంగా గృహయోగము, వాహన యోగం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు, అది శుభుడై బాగుంటాయి. పాడైతే వీళ్ళ పేర్ల మీద, అంటే శుక్రుడు కేతువు కలిసి ఉంటాడు, అలాంటప్పుడు వీళ్ళ యొక్క పేర్ల మీదే తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అప్పుడు ఏంటంటే శుభుడైతేనేమో వాళ్ళ జీ సంతానానికి ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇష్టపడి సంబంధాలు రావడము, లేదా పంచమంలో ఉన్నప్పుడు సంతానానికి కళల మీద ఇంట్రెస్ట్ కలగడం జరుగుతుంది. అదే పంచమంలో పాడై ఉన్నాడు అనుకోండి శుక్రుడు, ఉదాహరణకి మీకు, అప్పుడు కొంతమంది చూడండి సంతానం ఏదో సినిమా ఫీల్డ్ అనో, లేకపోతే ఇంకేదో కళలు అనేది అక్కడ వ్యసనాలు పాడైపోతూ ఉంటారు, అటువంటివి కలుగుతూ ఉంటాయి. అది ఇక ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, శుక్రుడు శుభుడా పాప, పాప అయితే మరింత పాడైపోయి ఉన్నాడా, శుభుడైనా సరే శుభత్వాన్ని ఇచ్చే దాంట్లో లేకుండా ఎక్కువ పాడైపోయాడా, బాగున్నాడా అనేది ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ శుక్రుడు 6లో ఉన్నాడు అనుకోండి, ఎవరికైనా శుక్రుడు 6లో ఉన్నా 11లో ఉన్నా ముఖ్యంగా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి వివాహ సంబంధించినటువంటి అంశంలో ఎక్కువ ఇబ్బందినిస్తూ ఉంటాడు. అలాగే మనకి కామన్గా ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటే ప్రేమ వివాహం అనుకుంటా, కానీ ప్రతిసారి ప్రేమ వివాహం ఇవ్వాలని రూల్ లేదు. పాప అయితే ప్రేమ మూలంగా ఇబ్బంది పడతారు వివాహం చేసుకుందాం. కొంతమంది చూడండి, ప్రేమించానండి కానీ దాని తర్వాత చాలా చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి శుభుడయ్యాడు, పార్ట్నర్స్ వచ్చినప్పటి నుంచి బాగుంటుంది, జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. అష్టమంలో ఉంటే శుభుడైతేనేమో తాతగారి ప్రాపర్టీస్ బాగా కలిసి వస్తాయి, పాప అయితేనేమో తాతగారి ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీళ్ళు ఒక్కోసారి పాడైపోతూ ఉంటారు కూడా. అలాగే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకవేళ పాప అయితే కనుక. అష్టమాధిపతి పాప చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే భాగ్యంలో ఉంటే తండ్రికి కళా సంబంధించినటువంటి భాగ్యం, అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు ఇస్తాడు బాగుంటే. పాడైతే తండ్రి వ్యసనాలు పాడవడం కూడా జరుగుతూ ఉంటుంది. దశమంలో శుక్రుడు ఉంటే బ్యాంకింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగాలు, పాడైనట్లయితే ఆ ఫ్యాషన్ రంగాలకు వెళ్ళడం ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది. బ్యాంకింగ్లోనే తిరుగుతూ ఉంటాడు కానీ జాబ్ రాదు. ఇక్కడ ఏంటంటే మీరు దేంట్లో ఎక్కువగా తిరుగుతూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభస్థాన శుక్రుడు, ఇందాక మనం చెప్పుకున్నాం, వివాహ జీవితం, వివాహ సంబంధించిన విషయాలకు మంచిది కాదు అని. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థాన శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు, అంటే కంఫర్ట్ లైఫ్ని ఇస్తాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడు కూడా 11 కంటే 12 చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక ఈ యొక్క విషయంలో శుక్రుడు కనుక పాడైనట్లయితే ఎవరైనా సరే అమ్మవారి ఆరాధన చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.